హలో గాయ్స్! రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్ మ్యారేజ్‌కి ఎళ్ళాననమాట. వెళ్తూ ఉంటే నాకు అక్కడ మా ఫ్రెండ్ మ్యారేజ్ వచ్చి కల్వకుర్తి. కల్వకుర్తి వెళ్తూ ఉండగా నాకైతే అక్కడ ఒక టెంపుల్ కనిపించింది. ఆ టెంపుల్ ఏంటి అనుకుంటున్నారా? టెంపుల్ వచ్చేసి గండి మైసమ్మ తల్లి అనంట. సో, నాకక్కడ చూడగానే పెద్ద పుట్టుంది. లోపలికెళ్ళి చూసాను. పెద్ద పుట్టుంది. మీకిక్కడ కనిపిస్తుందా? పైన చూడండి నాగమయ్య స్వాములు ఎంతమందున్నారో. నేనైతే ఇంత పెద్ద పుట్ట ఎప్పుడు చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ చూసా. కొన్ని కొన్ని ఇలా చూసిన తర్వాత నాకు భయం గూడా యేసిందనమాట. ఎందుకో తెలీదు నేను వీడియో తీస్తూ ఉంటే క్లారిటీ వచ్చింది కాస్త కొంచెం క్లారిటీ తగ్గిపోయింది. క్లారిటీ అస్సలు రాలేదనమాట. సో, నేనది అస్సలు చూడకుండా నేను అట్లా తీసుకుంటూ వెళ్ళిపోయాననమాట. చూస్తే ఇది ఏదో ఆర్టిఫిషియల్‌గా అంటే ఏదో చేసింది కాదు. నేచురల్‌గా అక్కడ పెద్ద పుట్ట వచ్చిందనమాట. సో, నేను అలా వీడియో తీస్తుంటే అసలు మంచిగా రావట్లేదు. ఎందుకో తెలీదనమాట. కానీ నేను అదేం గమనించుకోకుండా నేను తీసుకుంటూ వెళ్ళిపోయాననమాట టెంపుల్‌లో వీడియో. సో, నాకక్కడ అర్థమైంది. అసలు నిజంగా అలా తీయకూడదేమో మేబీ ఇక్కడ ఈ గండి మైసమ్మ తల్లి సాక్షాత్ ఇక్కడ వెలిసిన అమ్మవారనమాట. సో, అమ్మవారి రూపం చూస్తే గూడా చాలా పెద్దగా ఉందనమాట. మేము లోపలగా అంటే టికెట్ ఉంటుంది మనకిక్కడ గర్భగుడిలోకెళ్ళాలంటే ఒక టికెట్ ఉంటుంది. ఇంకొంచెం బయట నుండి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఒక టికెట్ ఉంది. అసలేం తీసుకోకుండా గూడా అమ్మవారి దర్శనం బాగానే జరుగుతుంది. కాకపోతే మేము ఏరే అన్నయ్య వాళ్ళతో వచ్చాం కాబట్టి మేము టికెట్ తీసుకొని లోపలికెళ్ళిపోయామనమాట. సో, అన్నయ్యకేదో మొక్కుబడి ఉంది అంటే. సో, అమ్మవారిది చూడండి రూపము ఎంత పెద్దగా ఉందో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ అట్లా అమ్మవారిని చూడటం నా లైఫ్‌లో నేనెప్పుడు చూడల. ఇక్కడ అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు వెలిసిన వాళ్ళంట. మేమెళ్ళినప్పుడు 4:20 అలా అయింది. అప్పటికి టెంపుల్‌కి చాలా మంది వస్తున్నారు. చుట్టుపక్కల కూడా చాలా రష్‌గానే ఉందనమాట. కాకపోతే గాయ్స్ మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా టెంపుల్‌కెళ్ళాము అనంటే ఏమో తెలీదు చాలా హ్యాపీ అనిపిస్తది. అక్కడ అమ్మవారి టెంపుల్‌లో నిమ్మకాయ గూడా ఇచ్చారనమాట. సో, గాయ్స్ చాలా చాలా జరిగింది. సో, నేనొక్కసారి ఇక్కడ పెట్టాను చూడండి. ఒకసారి అమ్మవారి గురించి గూడా నంబర్ అయన్నీ ఇచ్చాననమాట. సో, నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ అలా ఎళ్తూ ఉంటే అమ్మవారి గుడి కనిపిచ్చింది. అన్నయ్యి ఎప్పటినుండో వెళ్ళాలనుకుంటున్నాను. మొక్కుబడి ఉంది ఎళ్దాము అని చెప్పేసి సో, అన్నయ్యతో పాటు మేము కూడా వచ్చామనమాట. సో, అమ్మవారి ప్లేస్ కూడా చాలా ఖాళీ ఉంది. బయట అమ్మవారు ఇలా ఉంటారనమాట. గాయ్స్ మీరెప్పుడైనా అమ్మవారి ఈ టెంపుల్‌కి ఎళ్లారో లేదో నాకు కన్ఫర్మ్‌గా చెప్పండి. ఎందుకంటే నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అమ్మవారి టెంపుల్‌కి వచ్చాను. అది గూడా గండి మైసమ్మ తల్లి. నేను హైదరాబాద్‌కొచ్చి 4 ఇయర్స్ అయింది. కానీ నేను ఇప్పటి వరకు గండి మైసమ్మ తల్లి టెంపుల్‌కి నేను వెళ్ళలేదు. గాయ్స్ ఇఫ్ ఇన్ కేస్ నేను అమ్మవారి పేరు తప్పు చెప్తే నాకు కన్ఫర్మ్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరూ గూడా ఇక్కడ పేరు శ్రీ మైసమ్మ అని రాసింది. కానీ మనందరికీ గండి మైసమ్మ తల్లి అని వస్తుంది. ఆ అమ్మవారు, ఈ అమ్మవారు సేమో కాదో కూడా నాకు తెలీదు. కాకపోతే గాయ్స్ దర్శనం అయితే చాలా జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కార్తీక మాసంలో సో, మనకి దేవుళ్ళైనా, దేవతలైనా మనల్ని ఎక్కడికి రప్పించుకోవాలనుకుంటారో అది వాళ్ళకి బాగా తెలుసు. మనల్ని ఎలా రప్పించుకోవాలో కూడా అది కూడా బాగా తెలుసనమాట. సో, నేను కల్వకుర్తికి నా ఫ్రెండ్ మ్యారేజ్‌కెళ్ళి నాకింత పెద్ద పుణ్యం దక్కిందని నేను చెప్పొచ్చు. తన పెళ్లి అయిపోయి మేము వెళ్తూ ఉన్నామనమాట. సో, గాయ్స్ కార్ పార్కింగ్ కూడా చాలా బావుంది. సో, అమ్మవారి ప్లేస్ చాలా పెద్దగా ఉంది. రోడ్ సైడ్ అయినా గూడా అమ్మవారికి చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు అయితే నాకది చాలా హ్యాపీ అనిపిచ్చింది. చుట్టుపక్కల షాప్‌లు అవన్నీ కూడా ఉన్నాయి. గైస్ మీరెప్పుడైనా అమ్మవారి టెంపుల్ ఎళ్లారా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఎళ్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. సో, గాయ్స్ నేనేమన్నా తప్పు చెప్తే కన్ఫర్మ్‌గా క్షమించండి. కాకపోతే ఈ అమ్మవారు స్వయంభుగా ఇక్కడ వెలిసిన అమ్మవారు. బాయ్.